మహాభారతంలో చరిత్ర చాలా పురాతనమైన జీవితం ఇది సింధు నాగరికత కాలం నాటిదిగా కూడా కొందరు చరిత్రకారులు భావిస్తారు. ఈ ప్రాంతం అనేక నాగరికతలకు నిలయంగా అరబ్ దండయాత్రలు మరియు ఇస్లాం మతం వ్యాప్తి చెందకముందే అతని జీవితం ఈ ఆలయం ఒక ముఖ్యమైన ఆరాధనా స్థలంగా ఉండేది. కాలక్రమేణా అనేక మార్పులు సంభవించినప్పటికీ ఈ ఆలయం తన పవిత్రతను నిలబెట్టుకుంది. హిందువులతో పాటు స్థానిక ముస్లింల కూడా చరిత్ర చాలా పురాతనమైనది. ఇది సింధు నాగరికత కాలం నాటిదిగా కూడా కొందరు చరిత్రకారులు భావిస్తారు. ఈ ప్రాంతం అనేక నాగరికతలకు నిలయంగా అరబ్ దండయాత్రలు మరియు ఇస్లాం మతం వ్యాప్తి చెందకముందే ఈ ఆలయం ఒక ముఖ్యమైన ఆరాధనా స్థలంగా ఉండేది. కాలక్రమేణా అనేక మార్పులు సంభవించినప్పటికీ ఈ ఆలయం తన పవిత్రతను నిలబెట్టుకుంది. హిందువులతో పాటు స్థానిక ముస్లింలు కూడా చరిత్ర చాలా పురాతనమైనది. ఇది సింధు నాగరికత కాలం నాటిదిగా కూడా కొందరు చరిత్రకారులు భావిస్తారు. ఈ ప్రాంతం అనేక నాగరికతలకు నిలయంగా ఉంది. అరబ్ దండయాత్రలు మరియు ఇస్లాం మతం వ్యాప్తి చెందకముందే నదిలో ఈ ఆలయం ఒక ముఖ్యమైన ఆరాధనా స్థలంగా ఉండేది. కాలక్రమేణా అనేక మార్పులు సంభవించినప్పటికీ ఈ ఆలయం తన పవిత్రతను నిలబెట్టుకుంది. హిందువులతో పాటు స్థానిక ముస్లింలు కూడా చరిత్ర చాలా పురాతనమైనది. ఇది సింధు నాగరికత కాలం నాటిదిగా కూడా కొందరు చరిత్రకారులు భావిస్తారు. ఈ ప్రాంతం అనేక నాగరికతలకు నిలయంగా ఉంది. అరబ్ దండయాత్రలు మరియు ఇస్లాం మతం వ్యాప్తి చెందకముందే గద యుద్ధంలో ఈ ఆలయం ఒక ముఖ్యమైన ఆరాధనా స్థలంగా ఉండేది. కాలక్రమేణా అనేక మార్పులు సంభవించినప్పటికీ ఈ ఆలయం తన పవిత్రతను నిలబెట్టుకుంది. హిందువులతో పాటు స్థానిక ముస్లింలు కూడా చరిత్ర చాలా పురాతనమైనది. ఇది సింధు నాగరికత కాలం నాటిదిగా కూడా కొందరు చరిత్రకారులు భావిస్తారు. ఈ ప్రాంతం అనేక నాగరికతలకు నిలయంగా ఉంది. అరబ్ దండయాత్రలు మరియు ఇస్లాం మతం వ్యాప్తి చెందకముందే ఈ ఆలయం ఒక ముఖ్యమైన ఆరాధనా స్థలంగా ఉండేది. కాలక్రమేణా అనేక మార్పులు సంభవించినప్పటికీ ఈ ఆలయం తన పవిత్రతను నిలబెట్టుకుంది. హిందువులతో పాటు స్థానిక ముస్లింలు కూడా చరిత్ర చాలా పురాతనమైనది. ఇది సింధు నాగరికత కాలం నాటిదిగా కూడా కొందరు చరిత్రకారులు భావిస్తారు. ఈ ప్రాంతం అనేక నాగరికతలకు నిలయంగా ఉంది. అరబ్ దండయాత్రలు మరియు ఇస్లాం మతం వ్యాప్తి చెందకముందే ఈ ఆలయం ఒక ముఖ్యమైన ఆరాధనా స్థలంగా ఉండేది. కాలక్రమేణా అనేక మార్పులు సంభవించినప్పటికీ ఈ ఆలయం తన పవిత్రతను నిలబెట్టుకుంది. హిందువులతో పాటు స్థానిక ముస్లింలు కూడా చరిత్ర చాలా పురాతనమైనది. ఇది సింధు నాగరికత కాలం నాటిదిగా కూడా కొందరు చరిత్రకారులు భావిస్తారు. ఈ ప్రాంతం అనేక నాగరికతలకు నిలయంగా ఉంది. అరబ్ దండయాత్రలు మరియు ఇస్లాం మతం వ్యాప్తి చెందకముందే ఈ ఆలయం ఒక ముఖ్యమైన ఆరాధనా స్థలంగా ఉండేది. కాలక్రమేణా అనేక మార్పులు సంభవించినప్పటికీ ఈ ఆలయం తన పవిత్రతను నిలబెట్టుకుంది. హిందువులతో పాటు స్థానిక ముస్లింలు కూడా చరిత్ర చాలా పురాతనమైనది. ఇది సింధు నాగరికత కాలం నాటిదిగా కూడా కొందరు చరిత్రకారులు భావిస్తారు. ఈ ప్రాంతం అనేక నాగరికతలకు నిలయంగా ఉన్న తరువాత అరబ్ దండయాత్రలు మరియు ఇస్లాం మతం వ్యాప్తి చెందకముందే రక్తం తాగడం ఈ ఆలయం ఒక ముఖ్యమైన ఆరాధనా స్థలంగా ఉండేది. కాలక్రమేణా అనేక మార్పులు సంభవించినప్పటికీ ఈ ఆలయం తన పవిత్రతను నిలబెట్టుకుంది. హిందువులతో పాటు స్థానిక ముస్లింలు కూడా చరిత్ర చాలా పురాతనమైనది. ఇది సింధు నాగరికత కాలం నాటిదిగా కూడా కొందరు చరిత్రకారులు భావిస్తారు. ఈ ప్రాంతం అనేక నాగరికతలకు నిలయంగా ఉంది. అరబ్ దండయాత్రలు మరియు ఇస్లాం మతం వ్యాప్తి చెందకముందే ద్రౌపదిని ఈ ఆలయం ఒక ముఖ్యమైన ఆరాధనా స్థలంగా ఉంది. కాలక్రమేణా అనేక మార్పులు సంభవించినప్పటికీ ఈ ఆలయం తన పవిత్రతను నిలబెట్టుకుంది. హిందువులతో పాటు స్థానిక ముస్లింలు కూడా చరిత్ర చాలా పురాతనమైనది. ఇది సింధు నాగరికత కాలం నాటిదిగా కూడా కొందరు చరిత్రకారులు భావిస్తారు. ఈ ప్రాంతం అనేక నాగరికతలకు నిలయంగా ఉంది. అరబ్ దండయాత్రలు మరియు ఇస్లాం మతం వ్యాప్తి చెందకముందే ఈ ఆలయం ఒక ముఖ్యమైన ఆరాధనా స్థలంగా ఉంది. కాలక్రమేణా అనేక మార్పులు సంభవించినప్పటికీ ఈ ఆలయం తన పవిత్రతను నిలబెట్టుకుంది. హిందువులతో పాటు స్థానిక ముస్లింలు కూడా చరిత్ర చాలా పురాతనమైనది. ఇది సింధు నాగరికత కాలం నాటిదిగా కూడా కొందరు చరిత్రకారులు భావిస్తారు. ఈ ప్రాంతం అనేక నాగరికతలకు నిలయంగా ఉంది. అరబ్ దండయాత్రలు మరియు ఇస్లాం మతం వ్యాప్తి చెందకముందే ఈ ఆలయం ఒక ముఖ్యమైన ఆరాధనా స్థలంగా ఉండేది. కాలక్రమేణా అనేక మార్పులు సంభవించినప్పటికీ ఈ ఆలయం తన పవిత్రతను నిలబెట్టుకుంది.
హిందువులతో పాటు స్థానిక ముస్లింలు కూడా పడిపోయారు. చరిత్ర చాలా పురాతనమైనది. ఇది సింధు నాగరికత కాలం నాటిదిగా కూడా కొందరు చరిత్రకారులు భావిస్తారు. ఈ ప్రాంతం అనేక నాగరికతలకు నిలయంగా ఉంది. అరబ్ దండయాత్రలు మరియు ఇస్లాం మతం వ్యాప్తి చెందకముందే మరియు ద్రౌపది ఈ ఆలయం ఒక ముఖ్యమైన ఆరాధనా స్థలంగా ఉండేది. కాలక్రమేణా అనేక మార్పులు సంభవించినప్పటికీ ఈ ఆలయం తన పవిత్రతను నిలబెట్టుకుంది. హిందువులతో పాటు మరియు స్థానిక ముస్లింలు కూడా తీవ్రమైన చరిత్ర చాలా పురాతనమైన ద్వారా కూడా ఇది సింధు నాగరికత కాలం నాటిదిగా కూడా కొందరు చరిత్రకారులు భావిస్తారు. ఈ ప్రాంతం అనేక నాగరికతలకు నిలయంగా ఉంది. అరబ్ దండయాత్రలు మరియు ఇస్లాం మతం వ్యాప్తి చెందక ముఖ్యమైన పాత్రలలో ఒకడు. ఈ ఆలయం ఒక ముఖ్యమైన ఆరాధనా స్థలంగా ఉండేది. కాలక్రమేణా అనేక మార్పులు సంభవించినప్పటికీ ఈ ఆలయం తన పవిత్రతను నిలబెట్టుకుంది. హిందువులతో పాటు స్థానిక ముస్లింలు కూడా చరిత్ర చాలా పురాతనమైన బలం ఉండేది. ఇది సింధు నాగరికత కాలం నాటిదిగా కూడా కొందరు చరిత్రకారులు భావిస్తారు. ఈ ప్రాంతం అనేక నాగరికతలకు నిలయంగా ఉంది. అరబ్ దండయాత్రలు మరియు ఇస్లాం మతం వ్యాప్తి చెందకముందే 1000 ఏనుగుల బలం ఈ ఆలయం ఒక ముఖ్యమైన ఆరాధనా స్థలంగా ఉండేది. కాలక్రమేణా అనేక మార్పులు సంభవించినప్పటికీ ఈ ఆలయం తన పవిత్రతను నిలబెట్టుకుంది. హిందువులతో పాటు స్థానిక ముస్లింలు కూడా తన చరిత్ర చాలా పురాతనమైన ప్రసిద్ధి చెందింది. ఇది సింధు నాగరికత కాలం నాటిదిగా కూడా కొందరు చరిత్రకారులు భావిస్తారు. ఈ ప్రాంతం అనేక నాగరికతలకు నిలయంగా ఉంది. అరబ్ దండయాత్రలు మరియు ఇస్లాం మతం వ్యాప్తి చెందకముందే ఈ ఆలయం ఒక ముఖ్యమైన ఆరాధనా స్థలంగా ఉండేది. కాలక్రమేణా అనేక మార్పులు సంభవించినప్పటికీ ఈ ఆలయం తన పవిత్రతను నిలబెట్టుకుంది. హిందువులతో పాటు స్థానిక ముస్లింలు కూడా కలిగి ఉంటాడు. చరిత్ర చాలా పురాతనమైనది. ఇది సింధు నాగరికత కాలం నాటిదిగా కూడా కొందరు చరిత్రకారులు భావిస్తారు. ఈ ప్రాంతం అనేక నాగరికతలకు నిలయంగా ఉంది. అరబ్ దండయాత్రలు మరియు ఇస్లాం మతం వ్యాప్తి చెందకముందే దుర్యోధనుడు ఈ ఆలయం ఒక ముఖ్యమైన ఆరాధనా స్థలంగా దహనం కాలక్రమేణా అనేక మార్పులు సంభవించినప్పటికీ ఈ ఆలయం తన పవిత్రతను నిలబెట్టుకుంది. హిందువులతో పాటు స్థానిక ముస్లింలు కూడా చరిత్ర చాలా పురాతనమైన ఇది సింధు నాగరికత కాలం నాటిదిగా కూడా కొందరు చరిత్రకారులు భావిస్తారు. ఈ ప్రాంతం అనేక నాగరికతలకు నిలయంగా ఉంది. అరబ్ దండయాత్రలు మరియు ఇస్లాం మతం వ్యాప్తి చెందకముందే ఈ ఆలయం ఒక ముఖ్యమైన ఆరాధనా స్థలంగా ఉండేది. కాలక్రమేణా అనేక మార్పులు సంభవించినప్పటికీ ఈ ఆలయం తన పవిత్రతను నిలబెట్టుకుంది. హిందువులతో పాటు స్థానిక ముస్లింలు కూడా చరిత్ర చాలా పురాతనమైన ఇది సింధు నాగరికత కాలం నాటిదిగా కూడా కొందరు చరిత్రకారులు భావిస్తారు. ఈ ప్రాంతం అనేక నాగరికతలకు నిలయంగా ఉంది. అరబ్ దండయాత్రలు మరియు ఇస్లాం మతం వ్యాప్తి చెందకముందే వస్త్రాపహరణం ఈ ఆలయం ఒక ముఖ్యమైన ఆరాధనా స్థలంగా ఉంది. కాలక్రమేణా అనేక మార్పులు సంభవించినప్పటికీ ఈ ఆలయం తన పవిత్రతను నిలబెట్టుకుంది. హిందువులతో పాటు స్థానిక ముస్లింలు కూడా ఈ చరిత్ర చాలా పురాతనమైనది. ఇది సింధు నాగరికత కాలం నాటిదిగా కూడా కొందరు చరిత్రకారులు భావిస్తారు. ఈ ప్రాంతం అనేక నాగరికతలకు నిలయంగా ఉంది. అరబ్ దండయాత్రలు మరియు ఇస్లాం మతం వ్యాప్తి చెందకముందే నెరవేర్చుకుంటాడు. ఈ ఆలయం ఒక ముఖ్యమైన ఆరాధనా స్థలంగా ఉంది. కాలక్రమేణా అనేక మార్పులు సంభవించినప్పటికీ ఈ ఆలయానికి తన పవిత్రతను నిలబెట్టుకుంది. హిందువులతో పాటు స్థానిక ముస్లింలు కూడా చరిత్ర చాలా పురాతనమైన ఇది సింధు నాగరికత కాలం నాటిదిగా కూడా కొందరు చరిత్రకారులు భావిస్తారు. ఈ ప్రాంతం అనేక నాగరికతలకు నిలయంగా ఉంది. అరబ్ దండయాత్రలు మరియు ఇస్లాం మతం వ్యాప్తి చెందకముందే భీముడికి ఈ ఆలయం ఒక ముఖ్యమైన ఆరాధనా స్థలంగా ఉండేది. కాలక్రమేణా అనేక మార్పులు సంభవించినప్పటికీ ఈ ఆలయం తన పవిత్రతను నిలబెట్టుకుంది. హిందువులతో పాటు స్థానిక ముస్లింలు కూడా చరిత్ర చాలా పురాతనమైన ఇది సింధు నాగరికత కాలం నాటిదిగా కూడా కొందరు చరిత్రకారులు భావిస్తారు. ఈ ప్రాంతం అనేక నాగరికతలకు నిలయంగా ఉంది. అరబ్ దండయాత్రలు మరియు ఇస్లాం మతం వ్యాప్తి చెందకముందే ఈ ఆలయం ఒక ముఖ్యమైన ఆరాధనా స్థలంగా ఉండేది. కాలక్రమేణా అనేక మార్పులు సంభవించినప్పటికీ ఈ ఆలయం తన పవిత్రతను నిలబెట్టుకుంది.